అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనంలో ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్లు కూడా ఈ జిల్లాలకైతే జమ అవుతున్నట్టు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో మొత్తానికి వాస్తవానికి కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారా, మరి ఏ తారీఖు నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. మనకు ప్రతి నెల అందిస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణలో ఇప్పటికే దాదాపు నెల అనేది చివరికి వచ్చేసింది. ఇక వారం గడిచిందంటే దాదాపు నెల ముగిసే అవకాశాలు అయితే ఉంది కాబట్టి సో మొత్తానికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పథకం అయితే తీసుకొచ్చి పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా, వారికి 1వ తారీఖున ఇవ్వాలంటే ముందు రోజే ఇస్తారనమాట. అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకవేళ ఫస్ట్ తారీఖు కనుక సెలవు అయితే ఆ నెల పోయిన నెల అంటే ఈ నెల 1వ తారీఖు వచ్చిందంటే గత నెలలోనే 31 లేదా 30 తారీఖులోనే డబ్బులు అయితే ఇస్తారనమాట. సో ఇంటింటికి వచ్చి, ఎందుకంటే అక్కడ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో ఆ విధానానికి సంబంధించి అక్కడ నేరుగా వచ్చి అయితే ఇస్తున్నారు కాబట్టి ఇక తెలంగాణ విషయానికి వస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మంది అయితే ఉన్నారు కాబట్టి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు. సో మాకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అయితే మీరు ఒకసారి ఈ పత్రాలు అయితే చెక్ చేసుకోండి. మీకు కనుక రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే, ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా బియ్యం తీసుకున్నట్లయితే మొత్తానికి రేషన్ కార్డు ఉన్న వారందరి మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ని అయితే సంప్రదించండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక పత్రం అయితే ఇస్తున్నారనమాట. సో దాంట్లో ఉన్న మ్యాటర్ చెప్తాను, క్లియర్గా వినండి. అక్కడ వెయిటప్పుడు అయితే ఫోన్ నెంబరు, మీ రేషన్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారు కదా, సో మీ కుటుంబానికి సంబంధించి ఎంత మొత్తంలో ఎన్ని సంవత్సరాలు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు దాంట్లో మ్యాటర్ అయితే ఇచ్చారనమాట. సో మీ గ్యాస్ సిలిండర్ నెంబరు, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక దాంతోపాటు మీరు సంవత్సరానికి 7 సిలిండర్ వాడుతున్నారా, 8 సిలిండర్ వాడుతున్నారా అని చెప్పి ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లకు సంబంధించి మీరు వాడారు, ఎన్ని సిలిండర్కి సంబంధించి డబ్బులు పడకపోతే ఏం చేయాలా అని నెంబర్ కూడా ఫోన్ నెంబర్లో అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. వాళ్ళ పేరు, కుటుంబం పేరు మీద, ఆధార్ కార్డు, మహిళ పేరు మీద అయితే అందిస్తున్నారు అనమాట. సో ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ గమనించగలరు. ఇక తెలంగాణలో మరొకటి చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చినట్లు ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఆసరా పెన్షన్లు పొంది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా పొందుతున్న వారిలో కొంతమంది నకిలీ సర్టిఫికేట్లు, సదరం స్లాట్ సర్టిఫికేట్లు ఏదైతే ఫేక్గా తీసుకొని అంటే డబుల్ పెన్షన్లు కూడా తీసుకుంటున్నారట. అటువంటి వారిని అందరినీ ముందుగా గుర్తిస్తున్నారు, ఏరివేస్తున్నారు అనమాట. ప్రతి నెల కూడా కొంతమంది ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అధికారులు నేరుగా తనిఖీ చేసినప్పుడు సిస్టమ్ ద్వారా సో మొత్తానికి పెన్షన్లు అయితే కోల్పోతున్నారనమాట. సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో నుంచి అర్హులైన లిస్టు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారి లిస్టు, అర్హులు ఎంతమంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డాటా అయితే తీస్తున్నారు. ఈ రెండు కలిపి ఒకేసారి అయితే ప్రభుత్వం, ఎందుకంటే ఒక్కసారి 2 పెన్షన్లు పెంచాలని కూడా భావిస్తుందట. సో మొత్తానికి అయితే ముందుకు వచ్చింది. ఇక తెలంగాణలో ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడైనా ఇస్తారంటే మనకు పూర్తి స్థాయిలో కూడా దసరాకి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణలో మనకు ఆల్రెడీ ఈ నెల ముగుస్తుంది కాబట్టి వచ్చే నెల నుంచి 2 పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. మీకు కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అంటే ఈ రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు, దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా పాత రేషన్ కార్డులు ఉన్న స్థానంలో డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే ఇస్తారనమాట. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా డిజిటల్ కార్డులు అయితే ఇస్తారు. 10 లక్షల వరకు పెంచారు కాబట్టి తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే కూడా చేసుకోవాలి. ఇక మొత్తానికి తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ నెల మనకు దాదాపు 23 నుంచి 24 తారీఖు వరకు ఆసరా పెన్షన్లు ప్రతి ఏదైతే పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు అకౌంట్లో పడతాయి కాబట్టి అకౌంట్లో, కొంతమంది మాన్యువల్ ఇస్తారు కాబట్టి మాన్యువల్గా తీసుకోవాలి. ఎంత ఇస్తారు ఏందనేది ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తాం. ఇక కొత్త పెన్షన్ల ముచ్చట చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇప్పటికీ నిధులు అనేది సర్దుబాటు అయితే కాలేదు కాబట్టి మొత్తానికి ఒకవేళ నిధులు కనుక సర్దుబాటు అయినట్లయితే సో ఈ ఏదైతే దసరాకి ఇచ్చినప్పుడే రైతు భరోసా ఇస్తారు కదా, ఆ టైంలో ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారట. సో మొత్తానికి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందనమాట.